చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో కమింగ్ టు యువర్ మూవీస్, ఇప్పుడున్న జనరేషన్ కూడా డెఫినెట్గా తెలియాలి హూ ఈజ్ రషుల్ ఎల్లూరు అంటే, ఓహో ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఇతన అనేది ఇప్పుడున్న జనరేషన్ కూడా తెలియాలి. మీరు అన్నట్లుగానే అప్పుడు ఇంత ఎక్స్పోజర్ లేదు, మేము ఇది సాధించామని చెప్పుకునే అవకాశం లేదు, చెప్పుకోలేదు. బట్ ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు చెప్పుకోవాలి డెఫినెట్గా. ఇది మంచి ప్లాట్ఫామ్ కాబట్టి ఫస్ట్ మా కెమెరామెన్స్తో స్టార్ట్ చేస్తాం. వెంకట్, నీకే సినిమా ఇష్టం రసల్ గారిది? ఒకరికొకరు ఆయన డైరెక్ట్ చేసిన మూవీ అది నువ్వు నేను. మీరు సినిమాటోగ్రఫీ చేసిన నువ్వు నేను. ఓకే. చంద్ర, నీకేది ఇష్టం సాధ్ది? నువ్వు నేనే. ఓకే. నాకైతే చిత్రం. సుబ్బు, నీకేది ఇష్టం సార్ది? నువ్వు నేనే. ఓ కిక్. ఓకే. నాకైతే మనీ మనీ బాగా ఇష్టం. ఓకే. తర్వాత కిక్. ఇప్పుడు ఇదంతా ఎర్లీగా రామ్ గోపాల్ వర్మ మేమందరం టీంలో ఉన్నప్పుడు గులాబీ, గాయం, కిక్, అల్లరి అల్లుడు. దట్ ఇస్ ద ఫస్ట్ షిఫ్ట్ టు కమర్షియల్ ఫిల్మ్ యాక్చువల్గా. ఓకే. అంతవరకు రాము టీంలో చేసేటండి. ఫస్ట్ ఒక ప్రాపర్ కమర్షియల్ డైరెక్టర్ కమర్షియల్ సెటప్ లో చేసింది అల్లుడు. ఓకే. కానీ సినిమాటోగ్రఫీ చేస్తూ డైరెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు సార్ మీ జనరేషన్ వాళ్ళు చెప్పాలంటే. ఓకే. యు ఆర్ ద ఓన్లీ 1%. మేబీ, బట్ ఐ డోంట్ నో. చేసి సో సంగమం చేశారు, భగీరథ చేశారు, తేజ ఉన్నాడు కదా చేస్తున్నా ప్యారలల్ గా చేస్తా. ప్యారలల్ గా ఒకరికొకరు చేశారు. ఒకరికొకరు సాంగ్స్ అయితే ఇప్పుడు కూడా అలా కూర్చొని వింటుంటే చాలు ఎక్కడికో వెళ్ళిపోతాం. అలాంటి సాంగ్స్ ఐ థింక్ కీరవాణి గారు ఆ టైంలో చెప్పాలంటే కొంచెం లోలోనే ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఆయన ఎక్కడికో we had a good time to compose music that time. మేము అంటే వీఆర్ వెరీ బాగా మా ఇద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది ఎప్పుడు. ఓకే. మేము కలుసుకొని ఎప్పుడు కలిసినా మనసు వైపు మాట్లాడుకుందాం అని ఏదో ఒక డిస్కషన్ స్టార్ట్ అవుతుంది మా ఇద్దరు. సో ఆ టైంలో నేను హౌ ఐ వాజ్ ఎక్స్ట్రాక్టింగ్ మ్యూజిక్ ఫ్రమ్ హిమ్. జనరల్గా నాకు ఆ ట్యూన్లో కావాలి, లేకపోతే అలాంటి సాంగ్ కావాలి, అసలు అటే వెళ్ళా. నేను మొత్తం స్క్రిప్ట్ అంతా రాసుకొని సాంగ్స్కి విజువల్స్ ఎట్లా ఉంటాయి, ఫీల్ ఎలా ఉంటుంది, మూడ్ ఎట్లా ఉంటుంది, అదే కాన్స్టెంట్గా. ఆ టైంలో నాకు కంటెంట్ ఏమి చెప్పాలి, స్టోరీలో ఏం జరుగుతుంది, ఎమోషన్ ఏం కావాలి, అది చెప్పే నేను కంపోజ్ చేయించుకున్న సాంగ్స్ అన్ని. ఓకే. నాకు అంటే ఎక్కడన్నా వేరే సినిమా వేరే సాంగ్ ట్యూన్ అన్న కొంచెం స్మెల్ వచ్చినా సరే నాకు నచ్చేది కదా. ఐ డోంట్ వాంట్ ఎవ్రీథింగ్ టు బి యూనిక్. ఐ డోంట్ వాంట్ దెమ్ టు బి రికగ్నైజ్డ్ బై ఆ సాంగ్ లాగా ఉంది, ఈ సాంగ్ లాగా ఉంది. నాకు మ్యూజిక్ అంటే అంత తెలియకపోయినా విన్నది మళ్ళీ విన్నట్టు అనిపిస్తే ఇమీడియట్గా నేను గుర్తుపట్టేయగలను, ఆ సాంగ్లో ట్యూన్ లాగా ఉంది. ఓకే. అది మట్టుకు నేను బాగా గుర్తుపట్టగలను. సో ఈసారి ఇది ఆ సాంగ్లో ట్యూన్ లాగా ఉంది, మనం ఏమన్నా వేరే చేయొచ్చా అలా అనుకుని నేను ఈ డెలివర్డ్ ఇంక్రెడిబుల్ బ్యూటిఫుల్. కీరవాణి గారు ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు అసలు మ్యూజిక్. హూ ఇస్ యువర్ గురు సార్ అంటే సినిమాటోగ్రఫీ? గోపాల్ రెడ్డి గారు. గోపాల్ రెడ్డి గారు అసిస్టెంట్. మీ బావగారే కదా? బ్రదర్. బావగారు అవ్వకముందు అసిస్టెంట్ గా వచ్చారా, లేకపోతే బావగారు అయిన తర్వాత? సో మీ సిస్టర్ ని గోపాల్ రెడ్డి గారు, సో ఆయనే గురు. సో బావమరిది లాగా చూసేవాళ్ళ, ట్రీట్ చేసేవాళ్ళ సెట్ లో, లేకపోతే చాలా స్ట్రిక్ట్? ఛాన్సే లేదు. అంటే మిగతా అసిస్టెంట్లు కంటే నా మీద ఇంకా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు ఎక్కువ. కానీ ఆయన ఫ్రేమింగ్ అంతా ఒకలాగా ఉంటుంది సార్, మీది ఒకలాగా ఉంటుంది. గురువుని అసలు ఫాలో అవ్వలేదా మీరు? సినిమాలలో నేను ఇలా చూపిస్తే ఆ సినిమాలో చూసినట్టు అంటే మన సెన్సిబిలిటీస్ ఉంటాయి కదా సినిమాటోగ్రఫీలో అన్నది. అంటే విజువల్ సెన్సిబిలిటీ అనేది ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ వర్క్. సో ఐ హ్యావ్ ఫండమెంటల్స్, బేసిక్స్, వర్క్, సినిమాటోగ్రఫీ అంతా ఆయన దగ్గర నేర్చుకున్నా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ఆటోమేటిక్లీ మీకున్న సెన్సిబిలిటీ రిఫ్లెక్ట్ అవుద్ది. సో బావగారులో మీకు బాగా నచ్చిన సినిమాలు, బావగారు సినిమాటోగ్రఫీ చేసిన అసలు ఎక్స్ట్రాడినరీ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నాయి. శివ అయిందే కదా. ఓకే. కూలీ నెంబర్ 1 ఆయన ఆల్మోస్ట్ 100+ సినిమాలు చేశాడు. అవును. బట్ ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకోరు కదా. 24/7 సెట్లోనే ఉంటారు. హీ డజంట్ లైక్ టు రెస్ట్ ఐ గెస్. అంటే మేము అసిస్టెంట్ గా ఉన్నప్పుడు కూడా
లిటరల్లీ 365 days షూటింగ్ చేస్తూనే ఉండేవాళ్ళం. ఓకే. పర్సనల్ లైఫ్లో అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు నేర్చుకుంది అంటే గోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి లైఫ్లో మీకు యూజ్ అయింది, డెఫినెట్గా నేను కూడా ఈ స్థాయికి రావడానికో లేకపోతే ఫ్యామిలీ పరంగా కావచ్చు లేకపోతే ఫైనాన్షియల్గా కావచ్చు నాకు యూజ్ అయింది భావన ఫాలో అయితే గోపాల్ రెడ్డి గారిని ఫాలో అయితే అనిపించిన అంశాలు అంటే ఏమని చెప్తారు మీకు? ఈజ్ వెరీ డిసిప్లిన్, ఎక్స్ట్రాడినరీ డిసిప్లిన్. అండ్ వర్క్ అంటే అసలు ఫుల్ కమిట్మెంట్. అది డెఫినెట్గా నేర్చుకోవాల్సింది. ఆయన ఎక్కడ తగ్గడం అనేది లేదు. ఏ షూటింగ్కి వెళ్ళినా సరే సేమ్ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ, ఫుల్ కమిట్మెంట్. వర్క్ ఉన్నంతసేపు కాన్సన్ట్రేషన్ అంతా వర్క్ మీద. ఓకే. దట్ ఐ విష్ ఐ ఫాలోడ్ హిమ్, ఫైనాన్షియల్లీ ఐ ఫాలోడ్ హిస్ ఓకే వే ఆఫ్ థింకింగ్. బట్ ఓకే వర్క్లో డెఫినెట్గా ఆయన డిసిప్లిన్ ఆయన ఫోకస్ ఉన్నాయి. ఓకే. అండ్ మీ సినిమాల్లో నాకు నచ్చింది జల్సా కూడా సార్. అవును, కిక్ అప్పుడా సార్? అది కిక్. ఓకే. సురేంద్ర, ఆ రెడ్ టీ షర్ట్ వేసుకున్న అబ్బాయి మీరే కదా? నేనే. సురేందర్ రెడ్డి డైరెక్టర్ ఫస్ట్ ఫ్రంట్ లో. కానీ థియేటర్లో నవ్వుకోలేక చచ్చిపోయాను సార్. తీసేటప్పుడు ఎలా ఉంది? కిక్ ఇట్స్ వెరీ ఎంజాయబుల్ మూవీ యాక్చువల్గా. వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. అవును. బేసిక్గా వెన్ యూ వర్కింగ్ ఆన్ మూవీ మీకు అర్థమైపోద్ది సినిమా హిట్ వర్కౌట్ అవుద్ది లేదు అనేది. బిగినింగ్ ఆల్మోస్ట్ స్టార్ట్ అవగానే వర్కౌట్. We always had a understanding this is going to be a hit. ఓకే. సురేందర్ వచ్చి నాకు స్టోరీ చెప్పినప్పుడు మేము అందరం డిసైడ్ అయ్యాం ఇది ఒక పెద్ద హిట్ అన్నట్టే హిట్ చేసాం. ఓ సూపర్. నెక్స్ట్ ఇది ఏజెంట్కి. ఓకే సార్. ఏజెంట్ నేను ఓటీటీలో చూశాను, తర్వాత థియేటర్లో చూడలేదు. చాలా బాగుంది పిక్చర్, కానీ ఎక్కడ బోల్తా పడిందో బిగ్ స్క్రీన్ మీద థియేటర్లలో అర్థం కాలేదు. అఖిల్ కూడా చాలా కష్టపడ్డాడు, ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు. ఇట్స్ అ మిస్టరీ ఫర్ మీ యాక్చువల్గా. అఖిల్ లుక్స్ ఎక్స్ట్రాడినరీ. అసలు అంత హ్యాండ్సమ్గా ఉంటాడు, ఆ బాడీ ఫిజిక్. హీ వర్క్డ్ రియలీ హార్డ్ ఫర్ దట్ మూవీ. అండ్ మూవీ నాకు అంటే ఐ డోంట్ నో వేర్ దట్ నెగటివిటీ కేమ్ ఫ్రమ్. రిలీజ్కి ముందే చాలా నెగటివ్ దర్ ఇస్ లాట్స్ ఆఫ్ నెగటివ్ టాక్ అబౌట్ ఇట్. సమ్ అంటే ఒక కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడం వల్ల ఏంటో పబ్లిక్లోని ప్రెస్లోని లేకపోతే ఈ సోషల్ నెట్వర్కింగ్లోని రాంగ్ కైండ్ ఆఫ్ ఓకే బిల్డప్. ఆ బిల్డప్ క్యారీడ్ ఆన్ టు ద మూవీ. ఏ సినిమా అయినా సరే కొన్నిసార్లు నాట్ సో ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ బికమ్స్ హై హిట్ బికాస్ ఆఫ్ పాజిటివ్ టాక్, లేకపోతే దాన్ని ప్రాపర్ పుష్ చేయటం వల్ల. ఐ హావ్ సీన్ మెనీ మూవీస్. ఓకే. మీరే చెప్తారు కొన్ని ఎగ్జాంపుల్స్. సినిమా బాగాలేకపోయినా అంత పెద్ద హిట్ అయింది ఎందుకో తెలియదని కొన్నిసార్లు మనం అనుకుంటాం సార్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ పాజిటివ్ పబ్లిసిటీ, లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ బిల్డప్ ద మూవీ ఈస్ గివింగ్. సర్ప్రైజింగ్లీ ఏజెంట్కి చాలా నెగటివ్ బిల్డప్ జరిగింది ఎక్కువ. ఓకే. I think it's one of the factors, why that movie didn't reach the kind of, positive response. One of the reasons, it's still a mystery. That's ante అంత దారుణంగా రిప్ ఆఫ్ చేయవలసిన సినిమా కాదు అది. ఓకే. ఓకే. అసలు చెప్పాలంటే అప్పటి వరకు అక్కినేని ఫ్యామిలీలో అంటే అంత బాగా డాన్స్ చేసే హీరో కూడా లేడని చెప్పుకోవచ్చు. డాన్స్ కూడా తను పర్ఫెక్ట్ గా ఓవరాల్ అంటే అతను హార్డ్ వర్క్ అంతా మీకు కనబడుతుంది. మీకు సీట్ ఆన్ ది స్క్రీన్. ద మూవీ లుక్స్ బ్రిలియంట్, విజువల్ గా లేకపోతే స్టైలిస్టిక్ గా. ఇట్స్ వెరీ గుడ్ లుకింగ్ మూవీ. ఐ డోంట్ నో వై పీపుల్ గేవ్ సచ్ ఎ నెగటివ్ రెస్పాన్స్ టు ఇట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.